ఈ పిల్లాడు కొంచెం పవర్ను తన తండ్రికి ఇవ్వగా కొట్టడానికి వచ్చిన రౌడీలు దూరంగా ఎగిరిపడతారు. అప్పుడు ఇతడు వీళ్ళని కొట్టింది నేనేనా అని అనుకుంటాడు. అప్పుడు గుండురోడి అప్పు తీసుకుని ఎగ్గొట్టింది కాక అడగడానికి వస్తే మమ్మల్నే తిరిగి కొడతావా అని అంటాడు. అయితే ఈ పిల్లాడు తన ఎక్స్రే విజన్ కళ్లతో ఈ గుండురోడిని చూడగా అతడిని ప్రేతాత్మ పట్టి పీడిస్తుంది అని అర్థం అవుతుంది. అప్పుడు ఈ పిల్లాడు ఎవరో నీమీద చేతబడి చేసి ప్రేతాత్మను నీమీదకి పంపారు, దీనివల్ల నువ్వు త్వరలో చనిపోతావు అని చెప్తాడు. దీనితో ఈ రౌడీ నేనేమైనా తింగరోడిలా కనిపిస్తున్నానా, నా డబ్బు ఎగకొట్టడానికి కొత్త డ్రామా మొదలుపెట్టారా అని అంటారు. అప్పుడు ఈ పిల్లాడు తన మూత్రాన్ని గ్లాసులో పట్టి ఈ గుండు రౌడీ మీద పోస్తాడు. దీనితో దృష్టశక్తి పారిపోతుంది. అయితే ఇతడు తనమీద పడిన మూత్రాన్ని వాసన చూసి ఇదేమిటి అని తన అసిస్టెంట్ను అడగగా ఇది ఆ కుర్రాడి మూత్రం బాస్ అని చెప్తాడు. అప్పుడు నా మీదే మూత్రం పోస్తావా, నిన్ను ప్రాణాలతో వదలను అని అంటాడు. ఇది చూసి ఈ పిల్లాడి తండ్రి భయపడిపోతాడు. ఇంతలో ఇతడి గుండులో నుండి కాంతి వస్తుందని అసిస్టెంట్ చెప్తాడు. అప్పుడు ఈ గుండు రౌడీకి తలనంతా మండుతూ కింద పడిపోతాడు. ఇది చూసి పక్కనే ఉన్న చెడ్డ వ్యక్తి ఈ పిల్లాడు ఒక మాయలోడు, వీడిని ఇలానే వదిలేస్తే మనందరినీ చంపేస్తాడు అని అంటాడు. ఇంతలో ఆ గుండు రౌడీని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇతడి గుండుపై జుట్టు మొలుస్తుంది. అప్పుడు అసిస్టెంట్ మీ గుండుపై జుట్టు వచ్చింది బాస్ అని చెప్తాడు. అప్పుడు తన జుట్టును చూసుకుని ఈ రౌడీ ఆనందపడతాడు. ఎందుకంటే ఇతడికి చిన్నప్పటి నుండి జుట్టు మొలవలేదు. ఈ పిల్లాడి మూత్రంలో ఇంత శక్తి ఉందా అని ఇతడు అంటాడు. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మెంబర్షిప్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఇలాంటి స్టోరీలు అందరికంటే ముందుగా పెడతాను.